స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ జూస్ సుగైసన్ మొజ్రో. మీ అందరికి తెలిసిందే, నేను ప్రీవియస్ చాప్టర్లో ఒక పోల్ అయితే పెట్టా. నేను స్కిప్ కొట్టినా లేకపోతే ప్రతి చాప్టర్ని కవర్ చేయనా అని. మీలో చాలా మంది ప్రతి చాప్టర్ని కవర్ చేయన్నారు. సో దట్స్ వై నేను ప్రతి జూస్ సుగైసన్ మొజ్రో చాప్టర్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. నిజానికి నేను మొత్తం చాప్టర్స్ ఒక పెద్ద వీడియోలో పెట్టేసి చెప్పేద్దామని అనుకున్నా, కానీ ఉన్నవే 4 చాప్టర్స్ కదా. సో కొంచెం ఈజీగా డెడికేటెడ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. సో ఆ వీడియోస్ కూడా తొందరలోనే వచ్చేస్తే అప్పుడు మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి జెనింగ్ క్లాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జెనింగ్ క్లాన్ దగ్గర ఒక ఏన్షియంట్ ట్రెజర్ ఉంది. ఇది వాళ్ళ యొక్క స్పెషల్ టెక్నిక్, అదే 10 షాడో టెక్నిక్. మన జెనింగ్ క్లాన్ లో ఇది చాలా సంవత్సరాలుగా పాస్ అవుతూ వచ్చింది. ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు జస్ట్ కొన్ని షాడోస్ ని ఉపయోగించి ఒక షినిగామిని స్పాన్ చేయొచ్చు. దట్స్ వై మన గోజో క్లాన్ ఇది చాలా డేంజరస్ టెక్నిక్, ఇది చాలా ప్రమాదకరమైన టెక్నిక్ అని చెప్పి ఆ టెక్నిక్ మీదే బ్యాన్ వేస్తారు అనమాట. కానీ ఇప్పుడు మన యుగాకి ఒక స్పెషల్ పర్మిషన్ వచ్చింది. దస్ వై 8 హ్యాండిల్ స్వార్డ్ డివర్షన్ డివైన్ జనరల్ మహురాగాని తను సమన్ చేసింది. అండ్ ఇక్కడే మన నరేటర్ కూడా చెప్తాడు, ఈ మహురాగా చాలా అంటే చాలా డేంజరస్. ఇప్పటికే చాలా మంది సోర్సరర్స్ ఆ మహురాగాని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఇది ఎవ్వరికి సాధ్యమే అవ్వలా ఎక్సెప్ట్ దట్ సుకున. లిటరల్లీ మన సుకున చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ తన ఆరా ఫార్మింగ్ జరుగుతుంది. కానీ మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, మన యూక మహురాగాని సమన్ చేసేటప్పుడు ఆ షాడో లోపలికి వెళ్ళింది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యూక యొక్క ఫెత్ అలాగే మహురాగా యొక్క ఫెత్ ఒకటైపోయింది. ప్రస్తుతం ఈ ఫైటింగ్ లో మన డాబురా మహురాగాని చంపేస్తే ఇటువైపు ఉన్న మన యూక కూడా చనిపోయింది. ఐ హోప్ మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇక్కడ ఎవరొకళ్ళు చనిపోయేంత వరకు ఈ బ్యాటిల్ కొనసాగుతూనే ఉండిద్ది. ఇక్కడ మన డాబురా చేసిన అటాక్ నుంచి మన మహురాగా ఇప్పుడు ఇమ్యూన్ అయిపోతాడు. పైన ఒక చక్రం తిరిగిద్ది, ఇంకా మనోడు మొత్తం హీల్ అయిపోతాడు. ఇంకా తను వెంటనే వచ్చి డాబురా మీదకి ఒక పవర్ఫుల్ పంచ్ కొడతాడు. మన డాబురా ఆ పంచ్ ని ఆపిన మహురాగా యొక్క సెకండ్ కిక్ ని ఆపలేకపోతాడు. లిటరల్లీ మన డాబురా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది చూసి మీరు అందరూ అనుకోవచ్చు, పర్లేదే మన మహురాగా బాగానే ఫైట్ చేస్తున్నాడని. కానీ రెండో వైపు ఉన్న మన డాబురా మళ్ళీ ఆ లైట్ టెక్నిక్ ని ఉపయోగిస్తాడు. ఈ టెక్నిక్ తో లిటరల్లీ మహురాగా యొక్క చెయ్యి మొత్తం ఎగిరిపోయిద్ది. కానీ పైన ఉన్న మన మహురాగా యొక్క చక్రం మళ్ళీ ఇంకోసారి తిరిగిద్ది. మనోడు మళ్ళీ మొత్తం హీల్ అయిపోతాడు. కానీ మన డాబురా వెంటనే పక్కనున్న బిల్డింగ్ ని పట్టుకొని మన మహురాగా మీదకి ఇసిరేస్తాడు. ఇక్కడ మన మహురాగా ఆ బిల్డింగ్ ని పట్టేసుకొని ఆ బిల్డింగ్ ని పేల్చేస్తాడు. ఇది చూసి మన డాబురా లిటరల్లీ షాక్ అయిపోతాడు. మనోడు ఇప్పటి వరకు ఇలాంటి బీయింగ్ తో అసలు ఎప్పుడు ఫైట్ చేయలేదు. అలాని తిన్ని ఓడించడం ఇంపాసిబుల్ అయితే కాదు, ఇది ఒక ఇమోర్టల్ డాల్ అయితే కాదు, దీన్ని ఓడించడానికి ఒక టెక్నిక్ ఉంది, అది నేను తెలుసుకోవాలి అని చెప్పి మనోడు లిటరల్లీ మహురాగా మీదకి అటాక్స్ మీద అటాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళు చాలా అంటే చాలా స్పీడ్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. మన డాబురా యొక్క అటాక్ తగిలిన తర్వాత మీరు మన మహురాగా యొక్క సిచ్యువేషన్ ని చూసుకోవచ్చు. లిటరల్లీ తన సగం బాడీ ఎగిరిపోయింది, బొక్కలు పడిపోయినాయి. అండ్ గెస్ వాట్, మన మహురాగా యొక్క చక్రం ఇంకోసారి ఇక్కడ తిరిగిద్ది అన్నమాట. ఇది చూసిన వెంటనే మన డాబురా మహురాగా దగ్గరికి వచ్చి మహురాగాని ఇసిరి పడేస్తాడు. మన మహురాగాకి టైం కూడా ఇవ్వడం అనమాట హీల్ అవ్వడానికి. తన కాళ్ళ లోపల నుంచి ఆ బ్లాస్ట్ ని వదిలి పడేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మనోడు స్పాముల మీద స్పాములు కొట్టేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, ఎటు పడితే అటు లేజర్స్ కనిపిస్తాయి మీకు. ప్రతిదీ డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఒక హ్యాకర్ వర్సెస్ డెవలపర్ ఫైట్ లాగా ఉంది. ఇక్కడ మన డాబురా ఇన్ని అటాక్స్ చేస్తే మన మహురాగా తన తల మీద ఉన్న ఆ వీల్ ని ఒక్కసారి మళ్ళీ తిప్పుతాడనమాట. అంతే మొత్తం హీల్ అయిపోతాడు. ఇది చూసి మన డాబురాకి ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది, నేను చేసే అటాక్స్ ని తట్టుకొని వీడు దానికి అడాప్ట్ అవుతున్నాడు. ఇంకంతే కాదు, నేను చేసిన ఆ అటాక్స్ నుంచి వచ్చిన డ్యామేజ్ ని వీడు ఆ వీలు తిప్పి మళ్ళీ మొత్తం రీజనరేట్ అయిపోతున్నాడు అని చెప్పి ఇప్పుడు మన డాబురాకి మొత్తం అర్థమైపోయింది. ముందు మీరు మన మహురాగాని కూడా చూసుకోవచ్చు. డాబురా ముందు నుంచొని తిను లిటరల్లీ నవ్వుతున్నాడు. ఇంకా మన నరేటర్ చెప్తాడు, ఇప్పుడు మహురాగా తన అల్టిమేట్ కౌంటర్ మూవ్ చేయబోతున్నాడు అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మారు ఇంకా సురికి ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు వాళ్ళ యొక్క స్వార్డ్స్ ని ఉపయోగించి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన మారుకి యూకా చెప్పిన మాటలు కొంచెం గుర్తుకొస్తాయి. అంటే మన యూకా ఒకసారి మారుకి చెప్పింది, మా అన్న హెవెన్లీ రిస్ట్రిక్టెడ్, తన దగ్గర కర్స్ ఎనర్జీ లేదు, కానీ తను ఒక మంచి ఫైటర్ అని చెప్పి తను అనింది. ఆ మాటలు విని అప్పుడు మన మారుకి అంతగేం అర్థం కాలా. ఎందుకంటే ఒక కర్స్ ఎనర్జీ లేని మనిషి ఒక బెస్ట్ ఫైటర్ ఎలా అవ్వగలడు అని చెప్పి మనోడు అప్పుడు అనుకున్నాడు. బట్ ఇన్ రియల్ ఇప్పుడు దీంతో ఫైట్ చేస్తుంటే మనోడికి ఇప్పుడు ఫైనల్లీ అర్థమవుతుంది, ఈ సురుగి
దగ్గర కర్స్ ఎనర్జీ లేదు, దాని వల్ల తన యొక్క మూమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. తిను చేసిన ప్రతి మూవ్ కూడా నాకు ఒక సర్ప్రైజ్ మూవ్ లాగానే ఉంది. తిన అటాక్స్ ని నేను ప్రిడక్టే చేయలేకపోతున్నాను, అయినా నేను ఫైట్ చేస్తానని చెప్పి లైక్ మనోడు ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ముందున్న మన సుర్గి లిటరల్లీ డామినేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, ఒక్క అటాక్ చేసి లైక్ మన మారుని తను కింద పడేస్తాడు అనమాట. ఇంకా మన సురిగి చెప్తాడు, నీకు ఇంకోసారి చెప్తున్నా, మీ యొక్క గ్యాంగ్ లీడర్ డాబురాని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే మా చెల్లికి ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఇక్కడ తను అంటూ ఉంటాడు. ఈ మాట వినిన తర్వాత ముందు నుంచి మన మారు చెప్తాడు, నువ్వు అడిగేది మాత్రం ఎప్పటికీ జరగదు, మేము వెళ్ళి చెప్పిన డాబురా ఈ ప్లానెట్ నుంచి కదలడు, ప్రస్తుతం తను ఇంకా వాళ్ళ చెల్లి ఈ ప్లానెట్ లో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు. ఒకవేళ మన డాబురా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడా, ఎల్డర్ యొక్క కర్స్ యాక్టివేట్ అయిపోయింది. ఆ ఎల్డర్ డాబురా సిస్టర్ కి ఒక కర్స్ ఇచ్చాడు. ఒకవేళ మన డాబురా మీ ప్లానెట్ ని వదిలి వెళ్తే తను ఆ కర్స్ యొక్క రేడియస్ లోకి వచ్చేస్తాడు, దాంతో వాళ్ళ చెల్లి చనిపోయింది. సో నువ్వే ఆలోచించు, ఇక్కడ నువ్వు నీ చెల్లి కోసం కష్టపడుతున్నావు, అక్కడ తను వాళ్ళ చెల్లి కోసం కష్టపడుతున్నాడు. సో మేము వెళ్ళి చెప్పినా తను ఇక్కడ నుంచి కదలడు అని చెప్పి మన మారు చెప్పేస్తాడు. ఇంకా ముందు నుంచి మన సురిగి చెప్తాడు, నువ్వు వారియర్వే కదా, అయితే నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, నేను ఇక్కడ నిన్ను ఓడించేస్తే నువ్వు మీ వాళ్ళని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన మారు సాడ్ అయిపోతాడు అనమాట. లైక్ 4 రోజులు వెనకాల వీళ్ళందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు, మిషన్స్ ని కంప్లీట్ చేశారు, బట్ ఇప్పుడు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. ఇలా జరిగిద్దని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి లైక్ మన మారు కొంచెం సాడ్ గా ఉంటాడు. కానీ ముందున్న మన సురిగి తన సింపుల్ డొమాన్ ని యాక్టివేట్ చేసేస్తాడు. ముందు మన మారుని కూడా చూసుకోవచ్చు, తను కూడా సీరియస్ గా చెప్తాడు, నువ్వు ఇప్పుడు వారియర్ గా ఛాలెంజ్ చేసావు కాబట్టి, నువ్వు నాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి నా దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, నేను చేయబోయే ఈ నెక్స్ట్ అటాక్ నీకు తగిలిందా నువ్వు చనిపోతావు, ఒకవేళ నీ ప్రాణాల మీద నీకు ఆశ ఉంటే డాట్ చేయని చెప్పి మన మారు తన యొక్క మిడిల్ ఐని ఓపెన్ చేస్తాడు. కింద మనం ఈ టెక్నిక్ యొక్క నేమ్ కూడా చూసుకోవచ్చు, మారుస్ అండ్ క్రాస్ కర్స్ టెక్నిక్, కేయాస్ అండ్ హార్మనీ. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోకి ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.